నమస్కారం సార్. సూర్యోస్ అండి. సార్ మీ గురించి మన జనాలకు అందరికి బాగా తెలుసు. ఏ విషయమైనా ముక్కుసూటిగా ఉంటే ఉంది, లేకుంటే లేదు, కుండబద్దలు కొట్టినట్టుగా ఉంటుంది. అయితే ఈ మధ్యలో గత 2 days 3 days నుంచి ఒక విపరీతంగా సహస్రావధాని గరికపాటి గారి పైన కొన్ని విమర్శలు వస్తున్నాయి. విమర్శల అబద్ధమా, నిజమా, రెండో భార్యనా, ఆవిడ కాదా, అసలు ఏంటిది సార్ దీని వెనకాల ఉంది? అంటే కొండలో కొనుక్కుని బాధ నీళ్ళతో నేమి వడలు కొట్టాలి, కొండ బద్దలు కొట్టాలి. అది రైట్ సార్. ముందు ఫస్ట్ ఏమని సంబోధించారు ఆయన? గరికపాటి గారు సహస్రావధాని గరికపాటి గారు. అవధానం. ఓకే, మాకు అది ప్రొనౌన్సియేషన్లో కాదండి, కాదు మీరు అన్నది కరెక్టే. నేను అంటే ప్రొనౌన్సియేషన్లో, ఉచ్చారణలో నేను మాట్లాడినట్టు మీరు ఎట్లా మాట్లాడతారు? అది తప్పది. ఇప్పుడు నాకుండే పాండిత్యం నాకుంది. ఇప్పుడు నేను గొప్పగా మాట్లాడేస్తున్నాను అనుకుంటే, ఇప్పుడు అవధాని గారు అయినటువంటి గరికపాటి గారికి ఎంత పాండిత్యం ఉంటే ఆయన ఆ స్థితిలో కూర్చుంటారు. ఎంత పాండిత్యం ఉంటే చాగంటి కోటేశ్వరరావు గారు ఆ శ్లోకాలు, ప్రవచనాలు అంటే మనకు తెలిసిన వాళ్ళు గరికపాటి గారు. భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఇంకా ధర్మము నడుస్తుంది అంటే ఈ ప్రవచనకారుల వల్లే. గురువింద గింజ ఉంటుంది కదండి, ఎలా ఎర్రగా ఉంటుంది, కింద నల్లగా ఉంటుంది. అంతే, అంతకుమించి ఏం చెప్పక్కర్లేదు. ఆయన దుర్మార్గుడు అండి గరికపాటి గారు. అహంకారం అండి, ఆయనకి పొగరండి. ఎందుకని? ఏం చూసుకుని? ఆయన దగ్గర అద్భుతమైనటువంటి విద్వత్తు, సరస్వతి. ఆయనకి ఏమన్నాను, పొగరు కదా. ఎందుకు పొగరంటే భారతీయుడినని, తెలుగువాడినని, ఆయన సహస్ర అవధాని అని ఆయన చదివారు, పాండిత్యం ఉంది ఆయన. అందుకని ఆయనకు అహంకారం. ధర్మాన్ని నిలబెట్టాలి, సంస్కృతి సాంప్రదాయాలని కాపాడాలని ఆయన ఇలా అంటుంటారు పొగరగా. ఆడపిల్లలు జీని ప్యాంటులు వేసుకుంటే, చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే, చింపురు జుట్లు వేసుకుని రోడ్ల మీద తిరుగుతుంటే ఆయన తిడతాడు. అందుకని ఆయనకు పొగరు. ఓకే, అంటే ఇప్పుడు ఇంతకాలం అంటే మనం ఆయన ఇంచుమించు ఈ యూట్యూబ్ స్టార్ట్ అయిన తర్వాత, ఛానల్స్ మొదలైన తర్వాత, ధర్మానికి సంబంధించినటువంటి రామాయణ, భాగవత ఈ ప్రవచనాలు స్టార్ట్ అయిన తర్వాత 100% ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భక్తిభావం ఉంది అంటే వీళ్ళే కారణం. వీళ్ళు చెప్పకపోతే వీళ్ళు ఉన్నాయి. మీరు మిగతా రాష్ట్రాల్లో చూడండి, కానీ భారతదేశంలో మీరు ఎక్కడికైనా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఇంకా అంటే తెలుగు వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంటారు. దానికి కారణం ఏంటంటే వీళ్ళే. ఏదో చాగంటి కోటేశ్వరరావు గారు మన ఆవులకు సంబంధించి వాళ్ళు ఉంటారు కదా, యాదవులు, ఏదో ఒక చిన్న పొరపాటుగా ఒక మాట మాట్లాడితే వెళ్ళిపోయి నిలదీసేసాం. ఎందుకంటే సమస్య చాలా పెద్దదండి, అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయన స్కాములు చేయలేదు, 100 కోట్లు స్కామ్ చేయలేదు, మత విద్వేషాలు సృష్టించలేదు, మత మార్పిళ్ళు, ఆయన విపరీతంగా మత మార్పులు చేసేస్తున్నాడండి. ఎందుకంటే ఆయన వాక్చాతుర్యంతో హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రవచనం రూపంలో చెబుతూ మత మార్పిళ్ళు చేసేస్తున్నాడు. అంటే వెళ్ళిపోయిన వాళ్ళు వెనక్కి తీసుకొచ్చేస్తున్నారు. కొంతమంది మీడియా ముందుకు వచ్చి కొంతమంది చెప్పడం జరిగింది, గరికపాటి గారి మాటలు విన్న తర్వాత మేము దాంట్లో పోయిన వాళ్ళం కూడా రిటర్న్ వచ్చామండి, మన వేదాలు ఎంత దమ్ముందని. మరి మాకు ఇప్పుడు కడుపు మంటగా ఉండదు. 2 కారణాలండి, కడుపు మంట, కడుపులో మంట. మాట్లాడుతున్న వాళ్ళు కొంచెం చూసుకోవాలి. అంటే నిజంగా నాకు కూడా ఆయన మీద ఒకసారి కోపం వచ్చింది గరికపాటి గారి మీద. హంసకి కాకి సంబోధన చేస్తూ పానీపూరికి సంబంధించి ఏదో మాట్లాడారు ఆయన. అప్పుడు నాకు కోపం వచ్చింది. కలకాలం అంటే కాకిలా కలకాలం బ్రతకడం కంటే హంసలా 6 నెలలు అనేదాన్ని కొంచెం మార్చి చెప్పారు ఆయన వ్యంగ్యంగా, అంటే పానీపూరి గురించి వచ్చినప్పుడు. అలాగే గోమాతని కించపరుస్తూ మీరు ఆవుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు, ఏమొచ్చేస్తుంది, చేసే పాపాలన్నీ చేసేసి గుళ్ళ చుట్టూ, గోపురాల చుట్టూ, దేవాలయాల చుట్టూ తిరిగేస్తే పాపాలు పోతాయా? ఇలాంటప్పుడు మనం తిరగబడాలి, ప్రశ్నించాలి. గురుగారు మీరు పెద్దవారు వయసులో, మన హిందూ ధర్మం ఆ గుళ్ళు గోపురాల చుట్టూ ఏదో తిరిగితే బాగుంటాం, అభివృద్ధి చెందుతాం అనే నమ్మకంతో తిరుగుతున్నాం. అంటే టైం ల్యాబ్స్ కావాలి, జరిగేది ఎలాగ జరుగుతుంది, డిసైడెడ్ డెస్టినీ. ఆ టైం ల్యాబ్స్ కోసం దేవాలయాల్లో ఆ పాజిటివ్ ఎనర్జీ మనకు కొంచెం ఉపయోగపడుతుంది. అలాగే గోమాతని చూడడం ద్వారా, దాని దగ్గర కూర్చోవడం ద్వారా, కనీసం ఆ సేవ చేసుకోవడం ద్వారా మనకు పుణ్యం లభిస్తుంది. పుణ్యం అంటే ఏంటి అంటే ఏదో గోవు తీసుకొచ్చి కోట్లు ఇవ్వదు. ఇవి మీరు
మీ పెద్దవాళ్ళండి ఇలా మాట్లాడుతుంటే ఆయన మాట్లాడిన మాటల్ని పట్టుకుని కొంతమంది వేరే మతస్థులు గోమాతలో ఏమీ లేదంటున్నారు, మేము తింటే తప్పేంటి అని మాట్లాడినటువంటి సందర్భాలు ఇలాంటివి మనం ప్రశ్నించాలి తప్ప ఆయన పర్సనల్ జీవితం అండి. ఆయన ఇప్పుడు మంచి వయసులో ఉండి ఇప్పుడు ఏమన్నా అమ్మాయిలకు వలేస్తున్నాడు ఆయన, నా మొగుడు దుర్మార్గుడు మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు అని చెప్పడానికి. పాపం ఆడపిల్లలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చూసుకోవాలి, వాళ్ళ భవిష్యత్తులు ఎలా ఉండాలి అని కదా. కానీ ఆయన నిజంగా ఆయన చాలా పెద్ద తప్పు చేస్తున్నాడండి, ఆయన కఠినంగా శిక్షించాలి. అయితే నా కడుపులో మంట తగ్గాలి. ఎలాంటి శిక్ష ఇద్దామంటారు? ఎలాంటి శిక్ష అంటే అండి, ఆయనకి అవార్డు ఇచ్చారు కదా, పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. పద్మశ్రీని వెనక్కి తీసేసుకోవాలండి, నేను ఒప్పుకోవట్లేదు. అంతకన్నా పెద్దది ఏదన్నా ఇవ్వగలిగితే చాలా సంతోషం. వాళ్ళు ఉండాలి సార్. అంటే ఆయనలో అంటే ఆయన పెరిగిన వాతావరణం అయి ఉండొచ్చు, ఆయన పరిస్థితులు అయి ఉండొచ్చు, కొంత వ్యంగ్యము వక్రీకరణ ఉండుండొచ్చు అని. అంత పెద్ద దుర్మార్గుడు అయితే కాదు. అంటే ఒకటేం చెప్తానంటే టైం బాగాలేదు సార్. క్రోధినామ సంవత్సరం చాలామంది జీవితాల్లో అల్లకల్లోలం సృష్టించింది. ఇంకొక 2 నెలలు ఉంది. ఈ 2 నెలల్లో ఇంకెంతమందిని అంటే ఒకటేంటంటే ఏదైనా మంచిది జరగబోయేటప్పుడు దిష్టి పోతుందేమో, ఓకే, తొక్కడం వల్ల అభివృద్ధి జరుగుద్దేమో, ఇంకా పెద్ద స్థితికి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుందేమో. అంటే ఆయనకి పద్మశ్రీ అనే అవార్డు వచ్చింది కదా, దానికి దిష్టి పెట్టుంటారు కదా, అది పోయి ఉంటుంది ఈ దెబ్బతో. ఒకటి మనం ఇది కాదు సమస్య, గరికపాటి గారు మనకేం సమస్య కాదు కదా. ఇలాంటి సమస్యలు ఇంకా మన హిందూ ధర్మానికి దేశానికి చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. వాటి మీద మనం దృష్టి పెట్టి మనం ఏదైనా చెయ్యగలిగితే భవిష్యత్తు మనకి మంచిది. మీకు రేపు పొద్దుట 2025, 26, 27 గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీ సెల్సియస్కి వెళ్ళిపోతుంది టెంపరేచర్. అది చాలా పెద్ద ప్రమాదం. ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడుకుని ఏం చేస్తే మనం రాబోయే ప్రకృతి వైపరీత్యాల నుంచి బయటపడగలము. ఎందుకంటే గురువుల్ని నిజంగా తప్పు చేసిన గురువుల్ని నిందించడం మహాపాపం అండి. ఎంతో కొంత పాండిత్యం ఉంది. రావణాసుడు సీతమ్మ తల్లిని ఎత్తుకు వెళ్ళిపోవడం తప్పే, కానీ రాముడు అంత పెద్ద తప్పు చేసినప్పుడు కూడా ఆలోచించాడు ఆయన్ని చంపడానికి. బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందేమో అని ఆయనలో ఉన్నటువంటి పాండిత్యానికి గౌరవించాడు. ఆయన చేసిన తప్పు రైట్ అని మాట్లాడే అంత వయసు మీకు కానీ నాకు కానీ లేదు. కాబట్టి అంటే మీడియా కూడా ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారు అంటే ఎంతవరకు ప్రామాణికాలు ఉన్నాయి, అవసరం ఏంటి అని అడిగి చేయాలి. అంటే నేను కూడా కొన్ని వీడియోలు చూశాను. వాళ్ళ అబ్బాయి 9 నెలల క్రితం 10 నెలల క్రితం ఆవిడ మీద ఏదో కేసు పెట్టారని. అవన్నీ మరి అవన్నీ కారణమో లేకపోతే ఈయన ప్రభావాన్ని తగ్గించడానికి అన్యమతస్థులు లేకపోతే ఇంకా ఏమన్నా అంటే ఆయన ఎక్కువ కాంట్రవర్సీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఏమన్నా చేసి ఉండొచ్చేమో. కానీ ఏం జరిగినా అంటే ఇప్పటివరకు ఆయన ఏమి ఎక్కడ కూడా ఇంకా ప్రతిస్పందించలేదు. అంటే అవసరం లేదు. ఇప్పుడు మనమందరం గింజుకుంటున్నాం తప్ప ఆయన ఏ స్థితిలో ఉన్నారో మనకి తెలియదు. అంటే అది ఆయన హుందాతనానికి, ఆయన పెద్దరికం, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అయి ఉంటుంది. ఏమీ లేని కుండ ఎక్కువగా తునుగుతుంది, అన్నీ ఉండకుండా అణిగిమణిగి ఉంటుంది. అదే ఆకుల విషయంలో కూడా ఏదో మాట్లాడతారు, బెలబెల్లాడుతుంటాయి. ఎండిపోయిన ఆకులు బెలబెల్లాడుతుంటే పచ్చుకున్న ఆకులు అది. కాబట్టి మనం అందరం దృష్టి పెట్టాలి. నిజంగా ఆయన మీద ఇది వక్రీకరణ జరుగుతుంటే మాత్రం ప్రశ్నించండి. తప్పు ఎవరైనా వచ్చి ఇలా మాట్లాడుతుంటే ఆయన అంటే ఇప్పుడు నేను అన్య మతస్థులు అంటాను. ఎవరంటే అన్య మతస్థులు? నా చుట్టూ ఉండేవాళ్ళే, నా తోడబుట్టిన వాళ్ళు అయి ఉండొచ్చు. నా ఇంట్లో మా నాయనమ్మ మతం మారిపోవడం ద్వారా మా అత్తలు మతం మారిపోయారు. అలా అంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ నా బంధువులే. వాళ్ళందరినీ నేను ఎలా బయటికి తీసుకురావాలని ఆలోచిస్తున్నాను. ఎప్పుడు అంటే నేను చాగంటి గారి వారి ప్రవచనాలు విన్న తర్వాత అంటే మన ధర్మం యొక్క గొప్పతనం, పురాణాల యొక్క వీటి విలువలు తెలుసుకున్న తర్వాత దానికి కారణం ఆయన వ్యక్తిగతం. ఆయన 30 సంవత్సరాల క్రితం వయసులో ఉన్నప్పుడు సహజంగా తప్పు చేయనివాడు ఇలా చూపించాలంటే ఈ 3 వేలు లేనివాడు చూపించాలండి. ఇలా చూపించలేంగా, ఇలా చూపిస్తాం. మనం చూపించడానికంటే నా గుద్ద కింద కూడా తప్పులు ఉంటాయి. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను, దేని గురించి మాట్లాడుతున్నాను, ఎవరినైనా మోసం చేస్తున్నాను, ఇవి మనం చూడాలి. తప్పు చేయని మానవుడు ఎవరు కూడా ఉండడండి. ఇది కలియుగం.
అందులోనూ క్రోధినామ సంవత్సరం కొంచెం గట్టిగానే పెద్ద పనిష్మెంట్లే, అంటే చేసిన కర్మలు ఉంటాయి కదా, అంటే ఎవరం కూడా కర్మలకు అతీతులం కాదు. కర్మ చేయడం అని అలా అని చెప్పేసి కర్మలు చేయకుండా ఇంట్లో కూర్చోవడం కూడా కరెక్ట్ కాదు. కర్మ చేయి, అది మంచి కర్మ అయితే మంచి రిజల్ట్స్ ఉంటుంది, చెడు కర్మ అయితే చెడు ఉంటుంది. ఆ మంచి చెడు యొక్క విచక్షణని తెలియచేసేదే మన సనాతన వైదిక ధర్మం. అందుకని ప్రతినిత్యము మనం చేయాల్సినటువంటి అనుదిన ధర్మాలని అనుసరిస్తే ఇలా ఏవైనా వస్తూ ఉంటే వాటిని తట్టుకుని నిలబడగలిగేటువంటి గుండె ధైర్యం, మానసిక స్థైర్యం చేకూరుతాయి, మన ధర్మం కాపాడబడుతుంది. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఆయన మీద? అంటే నాకు అంటే రకరకాలుగా ఒకసారి వీళ్ళపైన విమర్శ, ఒకసారి వాళ్ళపైన విమర్శ, రకరకాలుగా మాట్లాడుతారు. స్టేజ్ పైన ఫ్లోలో వెళ్తాడా లేకుంటే కావాల్సుకొచ్చి మాట్లాడతాడా? కొంతమంది ఒక్కొక్కసారి స్త్రీలను విమర్శిస్తుంటాడు, ఒకసారి పురుషులను విమర్శిస్తాడు, ఒక్కొక్కసారి మతాన్ని విమర్శిస్తుంటాడు, ఒకసారి చేసే తప్పు అంటాడు, ఒకసారి ఆయనే రైటు అంటాడు. ఇంకోటి ఆయన బాగా, ఎందుకంటే మనం అందరము జాతకాలను నమ్ముతుంటాం, ఆస్ట్రాలజీ నమ్ముతుంటాం, వాస్తు నమ్ముతుంటాం. అదంతా ఏం లేదు, రాసి తుప్పు పట్టించుకోకండి అంటాడు. అదే 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 ఇప్పుడు ఈరోజు నిన్నటి వరకు అద్భుతమైనటువంటి స్థితిలో ఒక గురువుగా మంచి సభలలో సన్మానాన్ని పొందిన వ్యక్తి ఈరోజు వేదిక అయ్యాడుగా మనం అందరం మాట్లాడుకోవడానికి. దీనికి కారణం ఏంటి? మాట చాలా విలువైందండి. మాట మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా డబ్బుని ఖర్చు పెడతామో మాటను కూడా అలాగే మాట్లాడాలి. ఫ్లో బాగుంది కదా అని చెప్పేసి అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తే ఏదో ఒక రోజు రిటర్న్ వచ్చేస్తుందండి. ప్రకృతి ఇచ్చేస్తుంది, కర్మ రిటర్న్ టన్నులు ఇచ్చేస్తుంది తీసుకొచ్చి. అని చాలా సంవత్సరాలు కష్టపడ్డారు, కానీ ఒక చిన్న చెడ్డ పేరు. అవేమంటే అవాస్తవాలు ఏం కాదు. ఆవిడ భార్యే, మొదటి భార్యే, విడాకులు ఇచ్చేయడం జరిగింది. ఈయన మానాన్ని ఈయన బతుకుతున్నాడు. కానీ అంటే అందులో వక్రీకరించడానికి ఆవిడ చేసింది తప్పే. వదిన గారంట, అంటే మరి ఎంతవరకు నిజమో తెలియదు, ఆయన అన్నగారి భార్య, ఆవిడని ఈయన వివాహం చేసుకున్నారు. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆవిడ వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది, ఈయన విడాకులు ఇచ్చేసారు. ఈయన బతుకుతున్నారు. ఇంకొక ఆవిడ ఈ బిడ్డల్ని పెంచుతూ ఉందని విన్నాను నేను. ఇవన్నీ కూడా విన్నవే. అంటే ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం మూఢనమ్మకం. శని చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఏమొచ్చేస్తుంది? శని ఇవన్నీ ఎక్కడున్నాయి? వేదంలో ఉన్నాయండి, గ్రహాలు వేదంలో ఉన్నాయి. ఆయన తప్పు మాట్లాడారు. వేదంలో గ్రహాల గురించి ఉన్నాయి. సూర్య శక్తిలోంచి వచ్చేటువంటి కిరణాలు ఒక్కొక్క పేరు వివస్వాన్ వసు, ఉదాన్ వసు, ఇలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లకి ఒక బుధ నక్షత్రం, ఒకటి శుక్ర నక్షత్రం, ఇవన్నీ ఉన్నాయిక. మరి వాటి అంటే ఇప్పుడు ఉన్నాయి అన్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ లైట్లు ఉన్నాయి సార్, వాటి ప్రభావం మన మీద ఉందా లేదా? ఉంది. ఇవి కూల్ లైట్స్ కాబట్టి చల్లగా ఉన్నాయి. అదే హాట్ లైట్ అయితే ఈ చిన్న లైట్కే మన మీద అంత ప్రభావం చూపిస్తున్నప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క గ్రావిటీ మన మీద ప్రభావాన్ని చూపించదా? అంటే రాసినటువంటి వాళ్ళు, అంటే మనకి జ్యోతిష్ శాస్త్రానికి కేపీ ఆస్ట్రాలజీ ఇలా మాట్లాడుతుంటాడు. అగస్త్య సంహిత, కొన్ని సంహితలో వాటి గురించి ప్రస్తావించడం జరిగింది. ప్రకాశిక, అది మనకి సర్వార్థ చంద్రిక అని కొన్ని గ్రంథాలు ఉన్నాయండి. నేను ఎప్పుడో భవిష్యోత్తర పురాణంలో నక్షత్రాల వాళ్ళు ఏ నక్షత్రం వాళ్ళు ఏ నక్షత్రాల వాళ్ళని వివాహం చేసుకుంటే ఆ దాంపత్యం బాగుంటుంది. నక్షత్రం ఏంటి? గ్రహాలే లేవన్నప్పుడు నక్షత్రాలు. ఇప్పుడు నాది అశ్విని నక్షత్రం, నేను అశ్విని నక్షత్రం అని ఎందుకు చెప్పాలి? అంటే ఇప్పుడు ఇదంతా అబద్ధం అన్నప్పుడు అసలు అశ్విని నక్షత్రం అంటే ఏంటి? అంటే జంట తారలు, సూర్యచంద్రులు, అంటే ఇద్దరు కలిసి ఉన్నటువంటి పాండితుల్ని అశ్వినీలు అంటారు. సూర్యచంద్రులు ఇద్దరు అశ్విని దేవతలు. సూర్యాస్తమయం, చంద్రోదయం మధ్యలో ఉన్న కాలాన్ని దేవతాకాలం. ఇది అశ్విని దేవతలు. మరి ఇది అబద్ధమా? మరి 27 నక్షత్రాలు అంటే ఇంకొన్ని ఎక్కువ పెట్టవచ్చుగా. 27 నక్షత్రాలు, 108 పాదాలు, 12 రాసులు. అంటే ఆస్ట్రాలజీగా తీసుకుని నువ్వు ఆ సమయంలో పుట్టినప్పుడు ఆ గ్రహస్థితి, యూనివర్స్లో ఉన్నటువంటి గ్రహస్థితి నీ శరీరంలో, ఇవన్నీ కూడా బయట ఏమైతే ఉన్నాయో A to Z మొత్తం అన్నీ కూడా నా శరీరంలో ఉన్నాయి. అప్పుడు నా జాతకంలో నేను పుట్టిన సమయానికి రవి బలహీనంగా ఉన్నాడు. రవి అంటే నాకు ఆత్మకారకుడు. ఇప్పుడు ఇందులో చంద్రుడు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకుని దానికి తగ్గ పరిహారాలు, అంటే దానం ఇవ్వడం అంటే ఆయన చూశాను కొన్ని. దానం ఇస్తే అంటే నీ దానాన్ని అవతల వాడు పట్టుకెళ్ళిపోతాడు అంటే దానం నువ్వు కృతజ్ఞతగా అవతల వాడికి చేసేటువంటి పని వల్ల వాడిలోంచి వచ్చేటువంటి ఫోర్సెస్, ఎనర్జీస్
నీకు రిటర్న్ బ్యాక్. శనికి తైలాభిషేకం, అక్కడ ఒక విగ్రహాన్ని మనం మూర్తిగా పెట్టుకుని దానికి తైలంతో అభిషేకం చేస్తాం. అంటే నా లోపల ఉన్నటువంటి శని అనే శక్తి, వెస్ట్రన్ శక్తి, చీకటి. శని అంటే పడమరకు ఆధిపత్యాన్ని వహిస్తారు, కర్మకారకుడు. మన శరీరంలో కాళ్ళకి ఎముకలకి కారకత్వం వహించింది. ఇక్కడ నువ్వుల నూనె, నువ్వులు అనేది ఆయనకి మనం ఇస్తాం. అది అంటే ఇక్కడ పోస్తున్నాం, దాన్ని మనం స్వీకరించాలి కూడా. ఇవి చెప్పడం అర్థం కాక మనం పోయటం అనేది నేర్పించారు. ఎదురుగుండా శని ఎలా ఉంటాడో, ఆయన వాహనం కాకి, ఇవన్నీ అంటే రాసిన వాళ్ళు పరాశరుడు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎందుకు రాశారు? లేవని ఎలా కుట్టుపడేస్తారు? ఇలాంటి వాటి వల్లే మనం వేరే వాళ్ళ దగ్గర చులకన కూడా అయ్యాం. అలాంటి వాటిల్ని మనం ప్రశ్నించాలి, కానీ ఇప్పుడు దీన్ని మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం, దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు. ఓకే, అంటే ఇలా ఎవరైనా ఉంటే, ఇలాంటి విషయాలు ఏమైనా ఉంటే రేపొద్దుట అంటే మన ధర్మం గురించి, మన సాంప్రదాయాల గురించి వక్రీకరించి మాట్లాడితే మాత్రం మనం దెబ్బ తిన్నాం, చూసాం, చాలామందిని చూసాం. ఇప్పుడు ఈయన విషయంలో కూడా ఇదే జరిగింది. అదే జరిగింది. ఇంకా ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చి అంటే ఉగాది వెళితే తప్ప క్రోధినామ సంవత్సరం వెళ్ళి వివస్వాన్వసు నామ సంవత్సరం రాదు. ఓకే, అంటే ఇంకా ఈ 2 నెలల్లో ఇంకా ఎంతమందిని బయటకు తీసుకొస్తుందో అనేది చూడాలి. అందుకని జాగ్రత్తగా ఉండండి. ధర్మం విషయంలో, మన సంస్కృతి సాంప్రదాయాల విషయంలో మాట్లాడుతున్నప్పుడు వింటున్నారు, బాగా తప్పట్లు కొడుతున్నారు కదా అని చెప్పేసి అని మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే పే చేసేస్తాం. థ్యాంక్ యూ సార్. సూర్యోస్మండి.